గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటి సిచ్యువేషన్స్, అంటే పోలీసు ప్రొటెక్షన్ అది కాదు కానీ 2019లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటు దిక్కు నుంచే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేసిరు. అప్పుడు స్టూడెంట్సే నిలబడి అడ్డం ఉండి గవర్నర్ దాకా పోయి సువోమోటోనో ఏదో తెప్పించి ఆపిచ్చిరు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పుడు వాళ్ళు హోల్డ్ చేసి ఆగిరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగకుండా ఏదో ఒకటి చేసి మొత్తం మమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఉంచి అరెస్ట్ చేసి దెబ్బలు తాకిచ్చి కొట్టిస్తుండు మొత్తం. లిటరల్లీ పోలీసులు చాలా మంది స్టూడెంట్స్కి దెబ్బలు తాకినాక ఏమంటే పోలీస్ స్టేషన్లలో వేసి కేసులు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్లు వేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, దీనికి హెచ్యూకి ఎట్లాంటి సంబంధం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది అని చెప్పి చెప్తున్నారు. థింగ్ ఏమైందంటే ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చింది. ఆమె అడిగితే యూనివర్సిటీ కట్టడానికి ల్యాండ్ మొత్తం 2300 acres దీనికోసం అలాట్ చేసింది. కానీ ల్యాండ్ పట్టభూమి దీని మీద లేదు, కానీ ల్యాండ్ మీకు ఇస్తున్నామని అది ఎట్లా ఏదో ఇవ్వడం గిఫ్ట్ అండ్ గ్రాంట్స్ ఇస్తారు కదా, ఏమీ లేకుండా వాళ్ళు ఇచ్చినట్టు గ్రాంట్స్ లెక్క ఇచ్చినట్టు చేసిరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనకాల గుంజుకోనికే చూసి ల్యాండ్ లేదు, ఆ పేరు పట్టా లేదు అన్న దాన్ని వాడుకొని మొత్తం గవర్నమెంట్ అన్నది చేస్తారు. ఒక మూగ జీవాలు చనిపోతున్నాయి, నెమళ్ళు చనిపోతున్నాయి, జింకలు చనిపోతున్నాయని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవి రియల్ ఆఫ్ ఫేక్? రియలే, నా తాను ఫోటోలు కూడా ఉన్నాయి ఇందులో. కొంతమంది కావాలనే రెచ్చగొడుతున్నారు పొలిటికల్ లీడర్. ఏం లేదు. మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఎట్లా హెచ్సియు ల్యాండ్ ఎట్లుంటుంది, అందులో ఎన్ని పక్షులు ఎన్ని జీవులు ఉంటాయి మ్యాక్సిమం అందరికీ తెలుసు. అది మొన్న జింకలు చచ్చిపోతున్నాయి, రాత్రి కట్ చేస్తుంటే కొన్ని జింకలు అయితే అసలు జాగెక్కడ పోయినా వెతుక్కుంటా లిటరల్లీ కనిపిస్తుంది, అర్థమవుతుంది వాళ్ళ బాధలు, వాటి బాధలన్నీ. అసలు ఇంత వేయకుండా నేచర్ అంటాడు. ఒక తాను ఏమన్నాడు, రేవంత్ రెడ్డినే అన్నాడు ఇంట్లోనే న్యూస్లో ఏమని, నేచర్కి మనము అగేన్స్ట్ పోవద్దు, నేచర్ని మనం డిస్ట్రాక్ట్ చేసినాం అనుకో నేచర్ మన మీద పగబట్టి మనకు అగేన్స్ట్ మనల్ని మొత్తం విధ్వంసం చేసేస్తే పెద్ద విధ్వంసం అవుతుంది. ఎగ్జాంపుల్స్ వయనాడు, హిమాచల్ ప్రదేశ్ అన్ని చెడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, హైడ్రా విషయంలో మాట్లాడినట్టున్నాడు ఈ వ్యాఖ్యలు. హైడ్రా అన్న నాకు అర్థం కాదు, హైడ్రా అని సడన్ గా పోయి కొన్ని ఇళ్ళని కూల్పేసిండా, కొన్ని కూల్పేసిండు. ఎక్కువ ముందు నోటిఫికేషన్ ఇచ్చిన ఫ్యామిలీస్ అన్న పక్కన షిఫ్ట్ అవుతాయి, ఇవ్వకుండా పోయి ఆలంగానే వేసే వాళ్ళకి ఎట్లుంటాయి. మళ్ళీ నాకు అర్థం కాదు ఏంటంటే సెక్రటేరియట్ కూడా హైడ్రా రీజనే కదా, మళ్ళీ దాన్ని గుల్పేసుకోవచ్చు కదా, ఫస్ట్ దాన్ని గుల్పేసుకున్నాక తర్వాత వేరే గుల్పాలి. ఇప్పుడు 400 acres మీదనే గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టింది అనుకోవచ్చు. గతంలో లాస్ట్ గవర్నమెంట్ కొన్ని భూములను సేకరించింది, అవి తీసుకోవచ్చు కదా, వీటి మీదనే ఎందుకు ఫోకస్ చేసినట్టు? ఈ ల్యాండ్ మంచిగా ఉంది నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే కార్పొరేట్కి అలయన్స్ అయిపోయి కార్పొరేట్ అమ్ముకొని పైసలు చేసుకొనికే వేసింది. ఇప్పుడు ఈ ల్యాండ్ 400 acres నుంచి ఎకరా 62-63 ఎకరాలు 67 ఎకరాలకు అమ్ముతుంది. 50 కోట్లు అంటారు, ఒక ఎకరం 50 కోట్లు అని చెప్తున్నారు. 50 కాదు 60 మీద, 60 కోట్ల పైన 400 ఎకరాలని వాళ్ళు 30,000 కోట్లకు అమ్మనికే చూస్తుర్రు. ఆ అమ్మి వాళ్ళు ప్రాఫిట్ చేసుకోనికి. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అందుకనే ఇట్లాంటివి అమ్ముకుంటారు అనుకోవచ్చా? గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అని చెప్పి చెప్తున్నారు. అన్నప్పులే ఆ స్కీమ్లు పెడతాడు, ఎన్ని స్కీమ్లు పెట్టింది, గృహలక్ష్మి అని, ఫ్రీ స్కూటీ ఇస్తాం స్టూడెంట్స్ కానీ, అవి ఇవన్నీ ఎన్ని అన్నాడు. ఇప్పుడు అంటున్నా 3 లక్షలు ఇస్తాము అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి, స్టార్ట్అప్స్ కానీ ఒక్కటన్నా చేసిండు అన్న, ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కూడా చేయలేడు. అన్ని మాటలు మాట్లాడతాడు ఓట్స్లకి. నెక్స్ట్ టైం అయితే ఆయన గవర్నమెంట్ కూలిపోతే అస్సలు గెలవదు, ఇంకెప్పుడు రేవంత్ రెడ్డి అయితే అస్సలు గెలవడు. ఇప్పుడు విద్యార్థులు మీరు చేసే ధర్నాలలో నిజాయితీ ఉందా? వెనకాల పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ప్రోపగేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మొత్తము న్యూట్రల్ స్టూడెంట్స్ వచ్చి ఉన్నాం ఈడ, నేనైతే న్యూట్రల్, అందరూ న్యూట్రల్. ఈడ చెప్పాలంటే స్టూడెంట్సే చూడలేక వాళ్ళ కాళ్ళు స్వచ్ఛందంగా క్లాసులను వదిలేసి క్లాసులు బాయ్కాట్ చేసి ఈడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏమున్నా తెలియదు, పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఎన్ఎస్యుఐ ఉంది, ఏంది స్టూడెంట్ వింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొన్ని పేపర్లలో వస్తున్నాయి, కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేపిస్తున్నారు అనే. రెచ్చగొట్టుడు ఏం లేదు, స్టూడెంట్సే చేస్తున్నారు. కొందరు స్టూడెంట్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ మేబీ సపోర్ట్ కోసం వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ అప్రోచ్ అయినాయేమో, కానీ వాళ్ళు ఎవ్వరు రెచ్చగొట్టలేదు. మేమే మాకు స్వచ్ఛందంగా వేసుకుంటున్నాము, దాన్ని పొలిటికల్గా వేయకమందండి. మేము మాది వేసినాం, తర్వాత సపోర్ట్ కోసం వేరే వాళ్ళతో దానికి పోతున్నామే తప్ప వాళ్ళెవ్వరు మనల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది. మేము క్యాంపస్లో ఉన్నాం, మాకు తెలుసు కదా ఏముందో. యూనివర్సిటీ స్టూడెంట్ గా రేవంత్ రెడ్డి కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ల్యాండ్ వదిలేసి మీరు వేరే తాన చూసుకోండి. ఇంతమంది ఇన్ని మూగ జీవులను చంపేసి, ఇంత ఫారెస్ట్ ఏరియాని చంపేసి మీరేమి సాధిస్తారో తెలీదు. ఇప్పుడు సాధించిన తర్వాత చాలా సివియర్
ఎఫెక్ట్స్ ఉంటాయి దీని మీద. ఒకవేళ వాళ్ళు అన్నట్లుగానే 400 ఎకరాలు తీసుకొని వేలానికి వేస్తే మీ రియాక్షన్ ఏంటి? వేలానికి వేసిర్రు. ఇప్పుడు బుల్డోజర్లు మొన్న ఉగాది పూట సడన్ గా 40 బుల్డోజర్లు తీసి దింపుకొచ్చిర్రు. కట్ చేస్తేనేవారు రాత్రి పగలు అని చూడకుండా కట్ చేస్తేనేవారు. ఫుల్ సెక్యూరిటీని తీసుకొచ్చిర్రు. అక్కడ కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే అడిగిపోయినారో వాళ్ళందరినీ కింద ఈడ్చుకొని పోయిర్రు అన్న. చాలా మందికి ఇంజూర్డ్ అయ్యారు. ఈడ్చుకొని పోయి అమ్మాయిలను అయితే ఇంకా జుట్టు పట్టుకొని కూడా గుంజుకోయి వాళ్ళు అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కించి మాదాపూర్, కొల్లూరు ఆ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. సొల్యూషన్ ఏంటి మరి? ఏం చేయాలి దీనికి? మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? మేమైతే సొల్యూషన్ ఏమి, వాళ్ళు ఆపేసి 400 ఎకరాలు మాకు ఇచ్చేసి ఉంచితే మేము సైలెంట్ అయిపోతాం. మాకేముంది, లేదంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది కదా. థ్యాంక్ యూ. ప్రతి స్టూడెంట్ కి ఇక్కడ కనెక్షన్ ఉందన్న క్యాంపస్ నేచర్ కి. ఎవరైతే వదులుకోవాలనుకోరు. అది చూస్తుంటే కొందరు పోలీసులే అంటారు చూడ్డానికి ఎంత బాధగా ఉంది, ఇన్ని చెట్లను కట్ చేస్తున్నారు అని. ప్రతి ఒక్కరికి బాధగా ఉంది, చెప్పలేకపోతున్నారు, చేయాల్సి వస్తుంది. మేము స్టూడెంట్స్ లెక్క మేమన్నా స్టాండ్ తీసుకోలేక మా అడ్మిన్ ఎట్లాగో సైలెంట్ ఉంటుంది వాళ్ళ దిక్కు పోయి. మేము మాది ట్రై చేస్తున్నాం ఆయన కాడికి. మాకు మద్దతుగా ఎన్నో పార్టీలు రావచ్చు, కానీ మేము మూమెంట్ చేసిందే, మేము మొదలు పెట్టింది మేము. మాకు ఎవరో ఫండ్స్ ఇచ్చో లేకపోతే ఏదో మాయ మాటలు చెప్పి మమ్మల్ని రాసి చేయట్లేదు. మేము కొట్లాడుతుండేది మా భూమి కోసం, మా కోసం అంటే కాదు, మా వచ్చే భావితరాల కోసం. 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే ఐఎంజీ బరదాకి ఇచ్చింది, కానీ ఇది ఎక్కడా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చినట్టు ఎక్కడా లేదు. మేము అదే ఎవరో చెప్తే ప్రవోక్ అయ్యి మేము ముందుకు చేయట్లేదు. సరే నేను ప్రవోక్ అవుతా, ఇతను ప్రవోక్ అవుతారు, వాళ్ళు ప్రవోక్ అవుతారు. వీళ్ళందరూ ప్రవోక్ అయ్యారా నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళందరూ ప్రవోక్ అయిన వాళ్ళు కాదు కదా. కాబట్టి సెన్సిబుల్ గా మాట్లాడటం నేర్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ విద్యార్థులు కాదు, మాకు నోరుంది కాబట్టి మాట్లాడతాం. మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నో జింకలు, పక్షులు రాత్రి భయభ్రాంతులు గురై ఆర్ధనాలను నేర్పిస్తుంది. అది వినపడట్లేదా? ఇక్కడ గుంట నక్కలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. గుంట నక్కలు ఎవరు? 3 రోజులు హాలిడేస్ చూసుకొని లీగల్ స్టే తెచ్చుకుంటారని భయంతో మీరు జేసీబీ లోపలికి పంపించి అక్రమంగా ఇక్కడ ల్యాండ్ అంతా క్లియర్ చేశారు. మీరు గుంట నక్కలా, మేము గుంట నక్కలా అని సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం. జింకలు చచ్చిపోయినాయి, నెమలు చచ్చిపోయినాయి అని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి పాత ఫోటోలు, అవి కావాలనే సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్, ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నాయో, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో తెలియదు. మా స్టూడెంట్ యూనియన్ మాత్రం బయటికి రాలేదు, మేమేం సర్క్యులేట్ చేయలేదు. ఇంతకుముందు ఈ నెలలోనే చనిపోయినాయని చెప్తున్నారు. మరి అది మాకు తెలియదు ఏం జరిగిందో. కానీ ఈ నిన్నగాక మొన్న ఆ జంతువులు ఏవైతే భయభ్రాంతులకు గురై ఆ వాయిస్ అయితే వినపడ్డం మేము సర్క్యులేట్ చేసాం. అది వాస్తవం. నిజంగానే జింకలు ఉన్నాయి, నిజంగానే నెమళ్ళు ఉన్నాయి. అది తెలుసుకోవాలని నేను గవర్నమెంట్కి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. అలాగే ఇది క్లియర్ చేసే ముందర ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు. అది జరిపి మీరు నెక్స్ట్ క్లియర్ చేయండి అని నేను చెప్తాను.